బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కేజ్రీవాల్ ని చంపేస్తానంటూ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో, ట్రైన్లలో, కోచ్లలో ముఖ్యంగా కేజ్రీవాల్ ని చంపేస్తానంటూ బెదిరింపు రాతలు రాసుకొచ్చాడు. పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో బెదిరింపు రాతలకు దిగాడు. మెట్రో స్టేషన్ గోడలపై గ్రాఫిటీ వేస్తున్న దృశ్యాలను మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి ఈ రైటింగ్స్ అన్ని కూడా. ఇన్స్టా అకౌంట్లోనూ ఆ గ్రాఫిటీ ఫోటోలు పోస్ట్ చేశాడు. సైన్ బోర్డులు, కోచ్ల మీద కూడా రాతలు రాస్తున్నది 33 ఏళ్ల అంకిత్ గోయల్ గా గుర్తించారు అధికారులు. నిందితుడు గోయల్ ను అరెస్టు చేశారు పోలీసులు. గోయల్ యూపీ రాయ్బరేలీకి చెందినవాడిగా గుర్తించారు. ఇక బరేలీలోని ప్రభుత్వ బ్యాంకులో లోన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు గోయల్. తాను ఇంతకు ముందు ఆప్ మద్దతుదారునని, ఇటీవలి పరిణామాలతో తాను అసంతృప్తిగా ఉన్నట్లు పోలీసులకు తెలిపాడు గోయల్. విజువల్లో మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సీసీ ఫుటేజ్ అది. ఆయన అంటే కేజ్రీవాల్ ని చంపేస్తానంటూ ఓ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. గోయల్ గ్రాఫిటీ రాస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ముఖ్యంగా అసంతృప్తికి సంబంధించి ఉండొచ్చు, కానీ చంపేస్తామనడం, ఆ బెదిరింపులకు దిగడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా ఇప్పుడు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో స్టేషన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఢిల్లీ మెట్రో స్టేషన్ కావచ్చు, ఆ పరిధిలో కావచ్చు, ఆ ప్రాంగణాల్లో కావచ్చు, కేజ్రీవాల్ని చంపేస్తానంటూ ఓ వ్యక్తి, గోయల్ అనే వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో, ట్రైన్ కోచ్లలో కేజ్రీవాల్ని చంపేస్తానంటూ బెదిరింపు రాతలు రాసుకొచ్చాడు. ముఖ్యంగా రాజీవ్ చౌక్, పటేల్ నగర్ ఈ రెండు కూడా కాస్త ఎంగేజ్గా ఉంటూ ఉంటాయి. అక్కడ చాలా రద్దీ ఉంటూ ఉంటుంది. ఆ రద్దీ ప్రాంతాల్లో రాయడం మరింత సంచలనంగా మారింది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామకృష్ణ, గోయల్కి సంబంధించి ఎందుకు రాసుకొచ్చాడు? దీనికి సంబంధించి పోలీసులు ఎంక్వైరీ ఎంతవరకు వచ్చింది? ఇక ఢిల్లీ మెట్రోలో ఒక వ్యక్తి కేజ్రీవాల్ ని చంపుతానంటూ రాతలు రాయటం ఒక్కసారిగా ప్రకంపన సృష్టించింది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీలోనూ, దేశ రాజధాని ఢిల్లీలోనూ ఒక ముఖ్యమంత్రిని చంపుతానంటూ రైలు బోగీల మీద ఇలా రాతలు రాయడం అనేది ఇదే తొలిసారని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎక్కడ కూడా జరగలేదు. దీని వెనకాతల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హస్తం, బీజేపీ హస్తం ఉందని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇలా రాసిన వ్యక్తి 32 ఏళ్ల వ్యక్తి. ఈయన ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి దాంతో పాటు వెనకాతల బీజేపీ హస్తం ఉందని చెప్పి బీజేపీ నేతలు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రాతలన్నీ కూడా రాజీవ్ చౌక్, పటేల్ నగర్ మెట్రో స్టేషన్ లో రాయడం జరిగింది. మెట్రో స్టేషన్ లోని గోడల మీద, ట్రైన్ బోగీల మీద రాయడం జరిగింది. ఆ పేరు, అతని అక్యూజ్డ్ పేరు అంకిత్ అగర్వాల్. ఈయన బరేలీకి చెందిన వ్యక్తి అని చెప్పేసి కూడా తెలుస్తుంది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేస్తున్నారు. అయితే బీజేపీ ఈ అంశానికి సంబంధించి బీజేపీ ఎంపీ సంజయ్ సింగ్ చాలా స్ట్రాంగ్ గా కండెమ్ చేశారు. దీని వెనకాతల ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ హస్తం ఉంది అంటూ ఎంపీ సంజయ్ సింగ్ విమర్శలు చేయడం జరుగుతుంది. మరి దాంతో పాటు ఇక బీజేపీ కావాలని ఈ తరహా రాతలు రాస్తూ కేజ్రీవాల్ ని భయపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్ లో ప్రమేయం లేనప్పటికీ కూడా, కేజ్రీవాల్ పాత్ర లేనప్పటికీ కూడా ఆయన పాత్ర ఉందని చెప్పి అరెస్ట్ చేయించడం, ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేతలందరినీ కూడా అరెస్ట్ చేయించడం వంటి కార్యక్రమాలు వెనకాల బీజేపీ హస్తం ఉందని చెప్పేసి చెప్తున్నారు. దాంతో పాటు సైబర్ సెల్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద చాలా స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఢిల్లీ మంత్రి అతిషి పేర్కొన్నారు. మరి ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి రాతలు వస్తే సామాన్యుల పరిస్థితి ఏంటి, దీని వెనకాల ఏ పొలిటికల్ పార్టీ హస్తం ఉందనేది బయట పెట్టాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుత తాజా పరిస్థితిని ఢిల్లీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దర్యాప్తు చేస్తుంది. కేజ్రీవాల్ మీద ఇలాంటి వార్తలు రావటం అంటే ఒక ముఖ్యమంత్రి మీద రావటాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ రకమైన వార్తలు చేశాడు అనే అంశాన్ని, ఎందుకంటే ఆప్ మద్దతుదారునట్టు చెప్పుకొచ్చాడు, కానీ ఎందుకు ఎటువంటి పరిణామాలు ప్రభావితం చేశాయనేది ఎంక్వైరీలో బయటకు వచ్చింది. ఇంకా పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. పోలీసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. మరి ఇలా ఇతను బెదిరింపు రాతలు రాయటం వెనక అసలు కారణం ఏమై ఉంటుంది అనేది కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ఆ వ్యక్తి కావాలని రాశారా, లేదంటే వెనకాతలు ఎవరైనా హస్తం ఉందా, మరి బీజేపీ నేతలు ఎవరైనా రాయించారా అతని చేత అనేది కూడా ఇక్కడ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసుతో పాటు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, అంటే ఢిల్లీ పోలీసు ఉత్తర కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ అన్ని కూడా ఢిల్లీ పోలీసు ఆధ్వర్యంలో ఉంటాయి. మరి ఆ నిందితుడు అంకిత్ గోయల్ పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు అతని వెనకాతల బ్యాక్గ్రౌండ్, అతనికి సంబంధించిన మొబైల్స్ లో చాటింగ్ కానీ మిగతా అన్ని విషయాలన్నింటినీ కూడా
చెక్ చేస్తున్నారు. దాంతో పాటు నిందితుడు అంకిత్ గోయల్ ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదని, అతను మానసికంగా బాగానే ఉన్నాడని కూడా చెప్తున్నారు పోలీసులు. గతంలో కేజ్రీవాల్ కు మద్దతుగా జరిగిన పలు ర్యాలీల్లో కూడా అంకిత్ గోయల్ పాల్గొన్నారని పోలీసులు తెలిపారు. రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ లో కేజ్రీవాల్ పై నిందితుడు ఆంగ్ల భాషలో సందేశం రాశాడు. అతను గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఈ రాత్రులకు బీజేపీ కారణమని ఆరోపించింది. ఈ ఘటనపై ఢిల్లీ మెట్రో విభాగం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఇది ఏమైనా సరే ఒక ముఖ్యమంత్రి మీద ఇలా రాతలు రాయడం, ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కనుక చాలా రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఎలాంటి వాళ్ళను కూడా దీని వెనకాల ఎవరు ఉన్నా కూడా వాళ్ళని వదిలిపెట్టేది లేదు అంటూ కూడా స్ట్రాంగ్ గా ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఈ అంశానికి సంబంధించి ప్రత్యేక నిఘా విభాగంతో దర్యాప్తు చేపిస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కేజ్రీవాల్ని చంపేస్తానంటూ వ్యక్తి బెదిరింపులకు దిగాడు. ఢిల్లీ మెట్రో స్టేషన్లలో అలాగే ట్రైన్ కోచ్లలో కేజ్రీవాల్ని చంపేస్తానంటూ బెదిరింపు రాతలు రాసుకొచ్చాడు. పటేల్ నగర్, రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లలో బెదిరింపు రాతలు రాస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద. మెట్రో స్టేషన్ గోడలపై గ్రాఫిటీ వేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. సీసీ ఫుటేజ్లో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఇన్స్టా అకౌంట్లోనూ ఆ గ్రాఫిటీ ఫోటోలు పోస్ట్ చేశాడు. సైన్ బోర్డులు, కోచ్ల మీద రాతలు రాస్తున్నది గోయల్ యూపీ రాయ్బరేలీకి చెందినవారుగా గుర్తించారు. బరేలీలోని ప్రభుత్వ బ్యాంకులో లోన్ మేనేజర్గా పనిచేస్తున్నాడు గోయల్. తాను ఇంతకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారునని, ఇటీవలి పరిణామాలతో తాను అసంతృప్తిగా ఉన్నట్లు పోలీసులకు వివరించాడు గోయల్.